లోపలికి వచ్చి చూసాను ఒక పెద్ద గోలే అన్నా చూసుకో చెప్పులతో లోపలికి గోలే చెప్పు వందనీయ కోటి నదీశ శంఖస్పాళ విలసత్కుండలధర మకుటోత్తుంగ హారతేయూర కటక గంగావతంసరత్న కుండల పండిత కొండస్థల బాలేందు కళాన్విత రక్తజటాపకట పండితస్య అఖిల నిదండ గంటగోడ పండిత తిలగోజ్వల సకల సంహార పార్వతీ దేవ్యా సహ విజయీ భవతి విజయీ భవాజగాల ప్రియ సకల స్వార్పితంబరం గృహీత్వా తృప్తో భవతు నటను ప్రతిహిత అనంతరం సోమవారిని తీసుకొచ్చి రథం మీద చేసి మాడవీధుల్లో సోమవారిని రథంలో ఊరేగించడం జరుగుతుంది. భక్తులు కన్నుపండుగల సమయంలో అలంకరణతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు 1, 2, 3 స్టార్ట్.
సంపరిగాక సవరించుటే నా సంపరిగాక సవరించుటే నా సవరించుటే నా సంపరిగాక ದೊರತನ ಮೇಡದಿತ್ತು ದೊಡ್ಡ ಸೊಮ್ಮುಲೇಡದಿತ್ತು ಎರಗುಲ ಸುಳ್ಳನಿ ನೆಡದಿತ್ತು ದೊರತನ ಮೇಡದಿತ್ತು ದೊಡ್ಡ ಸೊಮ್ಮುಲೇಡದಿತ್ತು ಎರಗುಲ ಸುಳ್ಳನಿ ನೆಡದಿತ್ತು ದೊರತನ ಮೇಡದಿತ್ತು ದೊಡ್ಡತನ ಮೇಡದಿತ್ತು ದೊಡ್ಡ ಸೊಮ್ಮುಲೇಡದಿತ್ತು ಎರಗುಲ ಸುಳ್ಳನಿ ನೆಡದಿತ್ತು వినోదిగేడదిತ್ತು సంపదేడదిತ್ತು విని సవరించుటే నా సంపదిగాక వినోదిగేడదిತ್ತು సంపదేడదిತ್ತು విని సవరించుటే నా సంపదిగాక నెడదెత్తును ఓడబుట్టుల నెడదొడి తెత్తు చుట్టాల నెడదెత్తు సురులకు నెడదెత్తును ఓడబుట్టుల నెడదొడి తెత్తు చుట్టాల నెడదెత్తు సురులకు నెడదెత్తును ఓడబుట్టుల నెడదొడి తెత్తు చుట్టాల నెడదెత్తు సురులకు నెడదెత్తును కేడదెత్తు సంపదేడదెత్తు సంపరించుటే నా సంపదిగాక వినోదిగేడదెత్తు సంపదేడదెత్తు సంపరించుటే నా సంపదిగాక 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 సంపరించుటే నా Singha
నిర్వహణ చేయమని ప్రార్థిస్తున్నాను. వరాహలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంలో జరుగుతున్నటువంటి ఎదుర్కోలు కార్యక్రమానికి ఉపక్రమిస్తూ స్వామికి పరివారాలు సమర్పిస్తూ అనుజ్ఞని కోరుకుంటూ భాగవత గోష్ఠిని అంతటినీ కార్యక్రమంలో అన్వయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ దీనికి ఎదుర్కోలు అని చెప్పి పేరు. ఎదురు సన్నాహం అని కూడా అంటారు. తోట ఉత్సవము, తోట సంబరము అని కూడా లోకంలో వ్యవహారం ఉంది. పెళ్లికి వచ్చినటువంటి మగపెళ్లి వారిని తోటలో దింపడం, అలంకరణ సామగ్రి, పానక బిందులు ఇచ్చి పెళ్లికి తయారు కమ్మని వారిని వేడటం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా లోకంలో మనం గమనిస్తున్నాం. దేవాలయాల్లో కూడా లౌకికమైనటువంటి సంప్రదాయాన్ని అనువర్తిస్తూ ఈ ఎదుర్కోలోత్సవాన్ని నిర్వహించటం ఉంది. ఇది ఉభయ వర్గాలు ఒక ఉద్యానవనంలో తారసపడటం, సాయం వేళ పరస్పరంగా పరిహాస వాక్యాలతో రెండు కుటుంబాల అంతఃకరణాలు కలుస్తాయి అనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. జోడుభద్రాల దగ్గర నృసింహ మండపానికి ముందు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తుంది. గమనించండి, సింహాచలం అనగానే వ్యవహారమేంటో ఈ మగవారి తరఫున నేను ప్రశ్నిస్తున్నానమ్మా. నమస్తే, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కారాలు అర్పిస్తూ సంబరంలో తప్పకుండా పాల్గొమని కోరడం వల్ల ఇంతటి పవిత్రమైనటువంటి సన్నివేశంలో పాల్గొనే అవకాశం వచ్చిందనే సంతోషంతో శ్రీ లక్ష్మీదేవి గారి తరఫున ఈరోజు ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొందామనే ఉత్సాహంతో వచ్చాము. నేను సంతోషమా. స్వామి యొక్క దివ్యమైన కాంతి అంతా ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుతురికి మోహపడి మీరు వచ్చినందుకు చాలా ఆనందం. కానీ ఇంటి సృష్టి మొదలు వినంబడదు కానీ నిక్కమేను జీవని ప్రాంతం బంధునన్నది ఒక్కడు వరాహం అత్యం నూతన స్వాంతం బంధున అమ్మరో బురద మెత్తంబోదు గంగముమైనంతం చందనమమ్మ మెత్తుకొని నిద్రాసక్తమై తొక్కెడు. అమ్మా, మహావరాహం సంచరించే ఖాన ఇది. ఆడపిల్లలు పట్టుకుని అంత ధైర్యంగా మీరు ఎలాగొచ్చారో ఒంటి జరించి రోడ్డు లేక. స్వామి వరాహమైన సింహమైన స్వామి కరుణాళుడు కనుక ఆయన కార్యక్రమానికి, ఆయన కళ్యాణానికి వస్తున్నటువంటి మమ్మల్ని ఆదరంతో ఆశీర్వదిస్తారనే ధైర్యమే కానీ ఆయన మమ్మల్ని ఏదో చేస్తారు, ఇక్కడ వరాహాలేవో నా మీద పడతాయి అనే భయమే మాకు లేదు. స్వామి మాకు సుందరమూర్తిగానే కనిపిస్తున్నారు. శివ రూపంలో ఉన్న సుందరుడు, వరాహ రూపంలో ఉన్న సుందరుడు మూర్తులే మాకు కనిపిస్తున్నాయి. కానీ వరాహాన్ని చూస్తే మాకు ఎలాంటి భయమో కలగటం లేదు. భయపడేవాళ్ళు కాము, భయపెట్టేవాళ్ళమని ముందే చెప్తున్నాను మీరు. ఇందులో భయపెట్టడానికేముంది? భయపడకుండా ఉండడమే ఆరోగ్యం. మా స్వామి కూడా భయపడడు కానీ భయాన్ని నటిస్తాడు.
श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वतशरण्यभवाब्धिपोत श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। ब्रह्मेन्द्ररुद्रमरुदर्ककिरीटिकोटि सङ्घट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीलसत्कुच सरोरुह राजहंस श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रवरार्थितस्य आर्तस्य मत्सरनिदाघनिपीडितस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारकूपमतिघोरमगाधमूलम् संस्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारसागरविशालकराळकाला नक्रग्रहग्रससनिग्रहविग्रहस्य व्यग्रस्य रागरसनोर्मिनिपीडितस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारवृक्षमघबीजमनन्तकर्मा शाखासतं कर्णपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखफलितं पतितो दयाळो श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारसर्पघनवक्त्रभयोग्रतीव्र दंष्ट्राकराळविषदिग्धविनष्टमूर्ते नागारिवाहनसुदाब्धिनिवासशौरे श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारदावदहनातुरभीकरोरु ज्वालावळीभिरतिदग्धतनूरुहस्य त्वत्पादयुग्मसरसीं शरणागतस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। सर्वेन्द्रियार्धबडिसार्धजुषोपमस्य प्रोत्खण्डितप्रचुरताटकमस्तकस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। संसारभीकरकरीन्द्रकराभिघाता निष्पिष्टमर्मवपुषः सकनार्तिनाशा प्राणप्रयाणभवभीतिसमाकुलस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैः प्रभो बलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकूपकुहरे विनिपातितस्य श्रीलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। लक्ष्मीपतेः कमलनाभसुरेश विष्णो वैकुण्ठकृष्णमधुसूदनपुष्कराक्ष ब्राह्मण्यकेशव जनार्दन वासुदेव देवेश देहि कृपणस्य करावलम्बम्। यन्माययोर्जितवपुः प्रचारप्रवाह मग्नार्धमत्र निवहोरकरावलम्बम्। लक्ष्मीनृसिंहचरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण। स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण।
సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ దశావతారముల ద్వైతం తెలిపావు నిశాచి రక్కసుల రుదముట్టించావు దశావతారముల ద్వైతం తెలిపావు నిశాచి రక్కసుల రుదముట్టించావు నీ భక్తుల బాధలను మటుమాయం చేశావు నీ భక్తుల బాధలను మటుమాయం చేశావు సర్వాంతర్యామివై లీలలు చూపించావు సర్వాంతర్యామివై లీలలు చూపించావు సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ అందని మోక్షాన్ని కిందకు తెచ్చావు వందన మాత్రమున వరములనిచ్చేవు అందని మోక్షాన్ని కిందకు తెచ్చావు వందన మాత్రమున వరములనిచ్చేవు దుష్ట రాక్షసుల పాలిట సింహరూపుడవు నీవు దుష్ట రాక్షసుల పాలిట సింహరూపుడవు నీవు శిష్టజనుల పాలిట శ్రీరంగనాథుడవుతావు శిష్టజనుల పాలిట శ్రీరంగనాథుడవుతావు సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠం విడిచి చట వెలసిటి వంట లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ స్తంభము మాటున తరుణము కైదాగి గర్జన చేయుచు గర్భము చీల్చగా స్తంభము మాటున తరుణము కైదాగి గర్జన చేయుచు గర్భము చీల్చగా ప్రహ్లాదుని కన్న తండ్రి వరభంగము జరిగేను ప్రహ్లాదుని కన్న తండ్రి వరభంగము జరిగేను ఆహ్లాదము ఆక్షణమున హరిని అవతారము ఆహ్లాదము ఆక్షణమున హరిని అవతారము సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠము విడిచి చట వెలసిటి వంట సింహగిరికి దిగి వచ్చిన శ్రీహరి వంట వైకుంఠము విడిచి చట వెలసిటి వంట లక్ష్మీ నారసింహ ఆండాల్ ప్రాణనాథ 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 లక్ష్మీ నారసింహ
అప్పన్న నరసింహ అప్పన్న అప్పన్న సింహాద్రి అప్పన్న నరసింహ అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము సింహాద్రినాథుడు వెలసిన నగము అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము సింహాద్రినాథుడు వెలసిన నగము అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము అదే నారసింహుడు వెలసిన క్షేత్రము అది ఏ బ్రహ్మాదుల వైకుంఠము అది ఏ ముక్తికి మార్గమఖిల జనులకు అది ఏ ముక్తికి మార్గమఖిల జనులకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడానందమయము అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము అదిగో అల్లదిగో శ్రీ సింహాచలము కైవల్య పదము సింహాచలమదిగో శ్రీనారసింహునికి నిర్వహిస్తున్నారు. మనమంతా కార్యక్రమంలో అన్వయించుకోవటానికి సింహాచల క్షేత్రం చాలా అద్భుతమైనటువంటిది. భూగోళంలోనే చాలా చెప్తూ మాట్లాడు ఎవరో ఇదొక ప్రత్యేకత ఈ సింహాచలంలో. ఇంకొక ప్రత్యేకత భక్తుల పొంగు బంగారం స్వామి. నమ్మిన వారికి ఇంట్లో స్వామి విశేషమైనవి 4 అని చెప్పుకుంటారు. ఆ 4లో సింహాచలం చేస్తున్నారు. బయట ప్రాకారంలో మనకి గోచరిస్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత నీరాజగుమ్మని ఆనంద మండపమని అక్కడ 2 ద్వారాల ద్వారా లోపలికి మనం ప్రవేశిస్తాం. 3 మండపాలు ఉన్నాయి ఇక్కడ. నాట్య మండపం అని, ఆస్థాన మండపం అని, భోగ మండపం అని ప్రసిద్ధి ఉన్నది. గంగధార పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగధారలో స్నానం చేయొచ్చును. ఆ గంగధారలో స్నానం చేసినట్లయితే ప్రయాగ యమునా నది, గంగా నది సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది.
విశ్వక్సేన పూజ శ్రీ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అప్పన్న యొక్క కళ్యాణం చాలా దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం అనాదిగా జరుగుతూ ఈ సంవత్సరం కూడా చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం చాలా గొప్ప విశిష్టత. విజయనగరం మహారాజులు 20,000 ఎకరాలు భూమి ఇచ్చిన ఏకైక దాతలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే విజయనగరం మహారాజులు. అలాంటి మహారాజులు ఈ సంవత్సరం గొప్ప విశేషం. రెవెన్యూ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఆ రోజుల్లో మహారాజులు ఇచ్చిన 1000 ఎకరాలు వారు పూర్తిగా సింహాద్రి అప్పన్నికి దారాదత్తం చేసిన అశోక్ గజపతి రాజు గారు ఈ సంవత్సరం వారు ప్రప్రథమంగా ధర్మకర్త కావడం, ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం, దానికి తోడు ఈ సంవత్సరం సింహాద్రి అప్పన్న యొక్క కళ్యాణానికి ఆ మహారాజులు ఎప్పుడూ తలుస్తూ ఉంటారు కాబట్టి అప్పన్న సాక్షిగా కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎండల యొక్క తాకిడి తగ్గాలి, వర్షాలు బాగా పడాలి, స్వామి అనుగ్రహం ఉండాలి. సింహాద్రి అప్పన్న యొక్క అనుగ్రహం ప్రపంచమంతా కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపూర్ణంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని అప్పన్న బాబుని ఆ స్వామిని మరీ వేడుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చెయ్యాలని పాంచరాత్ర ఆ యొక్క ఆగమ పండితులు దిగ్విజయంగా చెయ్యాలని మనసారా కోరుతూ స్వామి పాదాలకు సమర్పిస్తూ ముగిస్తున్నాం. నారాయణ भगवान मुद्र भगवान
नमो भगवान् वामनो भगवान् एषा चापदा प्रभुति एष ब्रह्म एष प्रभव एष आत्मा विकृत सर्वज्ञ सर्वदर्शि सर्वेश्वरेश्वर सर्वशक्तिमूर्तिवान् स्वाधीनवन्ताप्यरोधनिग्रहे निरवध्योष्टो भगवान् श्रीराम अद्युतीर्थस्नो अक्षरबलोकुशलं भगवान् श्रीराम अक्षरबलोकुशलं भगवान् वराह अक्षरबलोकुशलं भगवान् नरसिंह अक्षरबलोकुशलं भगवान् वामनः पुरुषायतात् सत्योर्ददात् अक्षरोर्ददात् अनन्तोर्ददात् भगवान् श्रीरामोर्ददात् भगवान् वराहोर्ददात् भगवान् श्रीराम भगवान् वराह भगवान् नरसिंह भगवान् वामनः पुरुष प्रेदात् सत्य प्रेदात् अचुष्यन्ति शुद्धेरावोद्वारा शुद्धेस्तुवा कर्मण शुद्धे सर्वत्र दोषाणामनाय सुराजक्रामे स्थिरा विज्ञानामनाय सुराजुम्मागतिर्मना यागे दूरे सस्यनगरग्रामास्यां दुष्टे बुद्धे शास्त्रायाक्षुषे गुरूणां साधकेन्द्राणां ब्रह्मणां निजवाराहमार्जेतात् प्रतीक्षां नरसिंहमार्जेतात् प्रतीक्षां वामनमार्जेतात् ऊर्ध्वायां निजमहापुरुषमार्जेतात् यजमानस्य मनसोत्साहनमतेरण्यं प्रत्यभ्यमान् नमृतेन नमः वास्तवामदेयाने अस्मात्वायोसोऽनमेवोऽभिराः यत्तत्त्वहेतुसन्नयेतद्विपदे चन्दुष्पदे स्वास्थ्योऽहंकृते शक्नासनुपुरादे क्षीणे निर्वागात्मत्याः आवाक्षेमोदयस्वस्थविश्वास्तु शुभगुं शुभम् ప్రోక్షణ చేస్తాం. చెప్పండి. అవుదాం. మనం ఇప్పుడు ఆ తీర్థాన్ని శిరస స్వీకరించండి. తర్వాత కార్యక్రమానికి వెళ్ళేలోగా ఒక మాటగా పెళ్లి కుమారుడిని చూడండి ఎంత అందంగా వెలిసిపోతూ ఉన్నారో ఆ దంపతులు. కాబోతున్న వధూవరులు స్వామి జగన్మోహన మూర్తి. స్వామి దగ్గర అనేకమైనటువంటి ఆభరణాలని అమ్మ అలంకరించుకుని వచ్చి నిలబడితే ఆయన ఒక అలంకారం పెట్టుకున్నట్ట. ఆ అలంకారం పేరు చిరునవ్వు, మందహాసం. అందుగురించే స్వామివారికి సుందరుడని చెప్పి పేరు. లోకంలో ఎక్కడా చూడని ఒకే ఒక అందం మీరు ఇక్కడ చూస్తారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి. ఆ స్వామి యొక్క మందహాసాన్ని గమనించి వచ్చినటువంటి రక్తిమ ప్రతిఫలించినటువంటి కపోలములై రక్తపాడి ఏ రకంగా కనిపిస్తోందో భక్తి నిండిన గుండెతో చూస్తే స్వామి మీకు ఆ రకంగా కనిపిస్తారు. పూర్వం ఆనంద గజపతి గారు ఉండేవారు విజయనగరంలో. వారికి అనుగుమిత్రమైనటువంటి భగవత్కవి ముడుంబై నరసింహాచార్య స్వామి వారు మనకి చూపించాలి. భగవద్ రామానుజుడు శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుని యొక్క నేత్ర సౌందర్యాన్ని ధనుర్దాసునికి చూపించేంత వరకు ఆయనకి కనపడలేదు. ఏమైనా చూడడం చేత కాదా? అన్ని చేతనవును. కానీ ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూసే బుద్ధి నీలో ఉంటే ఆ కంటి ద్వారా ఆ రూపం గోచరిస్తాడు. అంచేత పరమాత్మని చూడాలంటే ముందు మన మనసులో భక్తి ఉండాలి. భక్తితో పాటుగా మనసు పరిశుద్ధం కావాలి. అర్చక స్వాములు వచ్చి పుణ్యం ఉన్నారు. వారి యొక్క సౌందర్యం భూత బలి ప్రధానం. ఆద్యాశ్చ కర్మజాశ్చైవే భూతాత్ ప్రాగ్దిస్థితాః ప్రసన్నాత్ పరదుష్టాశ్చ దేవన్నందయం బలిం ప్రాగ్దివలిందత్ర వినాయక క్షేత్రపాల ఏచాన్యే బలికాంక్షిణ పూతనాద్యాభిషాచాశ్చ దేవన్నందయం బలిం దక్షిణదేవలిందత్ర వృక్షేషు పర్వతాగ్రేషు ఏవ దక్షిణోక్తిదాః భూమవ్యాయ అగ్నింజోగం నిజాయ పృథివ్యాద్యావరతే తత్రాయ మనసా దేవాంగువర్యతోర్యావివం ప్రాజ్యోతిర్జగస్య యదా ప్రసయాదితా యత్తేన మనసా హరిమ్నాగ్నిమతి ప్రతిశరమహిమంద్రియ హరియమ్నాగ్నింబరియందు క్షిప్రం ప్రదేక్షందాడు స్వస్రవో దేవరాచ రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి తత్ర సింహాసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి
अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि श्रवय वस्त्रार्धमशतान् यज्ञोपवेदं समर्पयामि सुसंयुता आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रहपरिरोक्तविरामम् भक्त्यादीपं प्रेक्ष्यामि देवाय परमशाद्दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् राजो राज सुराजयाते सुमङ्गलीर्यं मधुरभागं समेतपश्यता सौभाग्यश्चैलत्वायास्तं उपनेदन पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मधरायुजाक्षे विश्वप्रिये विष्णुवनानुकूले पद्मादरत्नन्दं सन्निधत्स्व పద్మప్రియ అనే మంత్రంతో భూదేవికి రక్షాసూత్ర యుగందే దక్షిణదో వృషభే విహవ్య ఇంద్రాజయాది నవరాజయాదాదిరాజో రాజయురాది సుమంగళీరయం వధోరిమాగం యమే నమస్యత సౌభాగ్యశ్చైవత్యాయాదాస్తం పద్మప్రియే పద్మని పద్మాస్తే పద్మాలయే పద్మవలాయుధాక్షే विश्वप्रिये विष्णुवनानुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व आपत्पादावतिपाद्यम् आपत्पादावलेदिने द्विजन्तन्नादयन्तु मे अस्मिन् गुरे ब्रह्मणतीर्थ्यजानि अस्य चतुर्दशभुवनाधीश्वरस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्दन्दनाङ्गरीजने ईश्वरेण सर्वभूतानान्तामयोगोपय यज्ञोपवेददेवताभ्यो नमः ध्यायामि आवाहयामि समर्पयामि अर्घ्यं ప్రజాపతికి సహజమైనటువంటిది మనకి సంస్కారవశాత్తు సంభవించేటువంటిది అలాంటి యజ్ఞోపవీత ధారణం చేయిస్తున్నారు. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ద్వితీయ యజ్ఞోపవీత ధారణం రెండింటి ఇక్కడే చేస్తున్నారు. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధగా నేరుగా చూడదలిచిన వాళ్ళు నేరుగా స్వామిని చూడొచ్చు. దేవస్థానం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా ఈ సిబ్బందిని మనం అభినందించాలి. దూరంగా ఉండేటువంటి వాళ్ళకి స్పష్టంగా స్వామిని సేవించడం కోసమని స్క్రీన్స్ పెట్టారు. వాటిల్లో స్వామిని సేవించండి. కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి, అక్కడ స్వామిని గమనించాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రాలే వినాలి. అవి రెండూ లేనప్పుడు మేము మాట్లాడతాం, మా మాటలు అప్పుడు వినాలి. అందుచేత యజ్ఞోపవీత ధారణం జరుగుతుంది, పాద ప్రక్షాళనం జరుగుతుంది, జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది, మంగళసూత్ర ధారణం జరుగుతుంది, తలంబ్రాలు పోయటం జరుగుతుంది. ఇవన్నీ మీరు స్క్రీన్ పై నుండి దూరంగా ఉండేవాళ్ళు గమనించాలి, దగ్గరగా ఉండేవాళ్ళు నేరుగా గమనించవచ్చు. దూరంగా ఉండి ఇక్కడికి రా. ఈ అంశాన్ని వార్త సీతారామాచార్య స్వామి మనకు వివరిస్తారు. యజ్ఞోపవీతాన్ని సేవించండి, చేతులెత్తి నమస్కారం చేయండి. చేతులు ఉండాలి. నమస్కారం చేసినప్పుడు హృదయం చేతులు ఉండాలి. పెద్దలకి నమస్కారం చేసినప్పుడు ముఖం పైన చేతులు ఉండాలి. నమస్కారం చేసే పద్ధతి. భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు శిరస్సు పైన రెండు చేతులు జోడించి చూడండి. మనం వెళ్ళి పిల్లని అడిగి తెచ్చుకోవటం. కన్యారత్నం ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి అన్నారు. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. కన్యారత్నాన్ని ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి. ఎందుకంటే రెండు వంశాలని ఉత్తరింప చేసేది వధువు. పెళ్లి కుమార్తెకి ఆ గౌరవం ఉన్నది, ఆమెకు ఆ డిమాండ్ కూడా ఉన్నది.
ఆమెని వెతకటం కోసమని 8 దిక్కులకి వరాన్న అని చెప్తున్నారు. సూరత్తులంటే తనకి మిత్రం ఆత్మమిత్రులు కావాలి వాళ్ళు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మంచిలో చెడ్డలో కష్టంలో సుఖంలో దుఃఖంలో తోడు నీడగా ఉండేవాడు. అలాంటి వాళ్ళని పంపించాలి. అంతేకాదు సమవేతులు కావాలట. మన కోసమని ఎన్ని పనులనైనా విడిచిపెట్టి పనిచేసే వాళ్ళు కావాలి. అలాంటి వరులని పంపించి వరులు కాదు వరాలన్నారు కానీ ప్రవరులంటే మీ గోత్రంలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా అంటే ఒక యజ్ఞం చేయాలంటే ఒక యాగం చేయాలంటే బృహత్తరమైన కార్యక్రమం చేయాలంటే వాళ్ళని పిలిచి దక్షిణ ఇచ్చి మనం వరుణ ఇచ్చి అయ్యా మీరు కార్యక్రమం చెయ్యండి అని నిర్వహించ త్రయార్షేయ ప్రాబులం ఇస్తారు. వాళ్ళకి వర్ణం ఇస్తారు. వాళ్ళ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహింపచేస్తారు. అలాంటి ప్రవరులు 3 కలిగినది త్రయార్షేయం. 3 ఋషులతో కూడిన ఈ ప్రవర పరబ్రహ్మ చూడండి. ఆ ఎవరి యొక్క ముని మనుమరాలు హనుమడు ప్రద్యుమ్న శర్మ అనే ఆయన గారి కుమారుడు. గోత్రోద్భవాయ శ్రీ వరాహలక్ష్మీ స్వామి అనే వరుడు. ఇవి 3 చెప్పారండి. పెళ్ళంటే ఎంత వివాహం చూడడానికి వెళ్ళాడు. పెళ్ళంటే దర్శించే అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధాలు స్వామి యొక్క పాదోదక తీర్థం చాలా అపురూపమైనటువంటిది. ఎవరికి ఎక్కడ లభించేది కాదు. గమనించండి, సింహాద్రినాథుని యొక్క పాదాలని మనం దర్శించాలంటే చందనయాత్రునాడు కూడా మీ వల్ల కాదు. కారణం స్వామి యొక్క పాదాలు భూమి లోపల ఉన్నాయి. పురూరవ చక్రవర్తి స్వామి పైన పుట్టబలిసిపోతే దర్శించి ఆ పుట్టని వెలికి తీసి పుట్టమన్నంతా తొలగించి స్వామికి అభిషేకం చేసి స్వామి యొక్క పాదాలు కనిపించకపోతే ఖేదపడిపోయి ప్రాయోపవేశం చేసి దర్భల్ని పరుచుకుని తూర్పు తలగా పడుకుని స్వామి సాక్షాత్కరించేంత వరకు నేను లేవనంటే ఆకాశవాణి చెప్పింది ఆయనకి, అబ్బాయి స్వామి యొక్క క్షేత్రాలు ధరణి నిక్షిప్తాలయ్యా, భూమికి ఆయన కానుకగా ఇచ్చేశాడు. ఆ పాదాలు ఎవరికి పడితే వాడికి దర్శించేవి కాదు. ఎప్పుడు పడితే అప్పుడు స్వామి రూపాన్ని కూడా దర్శించడానికి కేవలం చందన యాత్ర నాడు మాత్రమే నన్ను దర్శించండి, మిగతా అన్ని రోజులు చందనం కప్పే నన్ను ఉంచండి అని ఆయన చెప్పాడు. కనుక చందనం వేసినటువంటి స్వామిని మనం చూస్తాం, నిత్య రూపం అంటాం. చందనాన్ని తొలగిస్తారు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు జరుగుతుంది. అది చందన యాత్ర అంటాం. ఆనాడు మాత్రమే స్వామి యొక్క నిజ రూపాన్ని చూస్తాం. ఆ రూపాన్ని కూడా గమనించండి. ఇంకా ఆస్కారం ఉంటే, అవకాశం ఉంటే 2 అడుగుల లేక 3 అడుగుల పూర్తి పాదాలు మనకు కనిపిస్తుంది. మధ్యే వాలేచ సింహం
అక్కడ సింహ రూపంలో ఉంటాడు, వరాహ రూపంలో ఉంటాడు, నర రూపంలో ఉంటాడు. మూటిటి యొక్క సమ్మిశ్రితమైనటువంటి రూప సంహననం స్వామిది. కానీ స్వామి యొక్క పాదాలు కనిపించవు. ధరణి క్షిప్త పాదుడు స్వామి. అలాంటి స్వామి ఎప్పుడో ఒకప్పుడు ఉత్సవ మూర్తిగా మన ముందుకు వచ్చినప్పుడు తన పాదాలను కడిగే అవకాశం మనకి ఇస్తాడు. మన ఇళ్లలో మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, కానీ ఉంకించి దాటించి వాళ్ళు కూరుకుపోయినట్టుగా అందులోకి దూకినటువంటి పాదాలు లక్ష్మీదేవి యొక్క సౌఖ్య కర సౌఖ్య సాక్షి అని భక్తుల చేత వర్ణింపబడిన పరమ సౌకుమార్యాన్ని కలిగినటువంటి పాదాలు. ఆ పాదాలని కడుగుతున్నారు. ఇలా పాదాలని కడిగే అదృష్టం కేవలం సముద్రానికి మాత్రమే. చైత్రగంధమాన వైభ్రాజ నందనాఖ్య దివ్యోద్యాన ప్రజోగదస్య దేవి ప్రజోగదస్య భూమండలస్యామోఘవర్షర్మాజ్యనస్తపస్యలోకానాం బ్రహ్మాండరాహస్య పరివారే ఆరుణజలమహ అంటే ఎట్లు ఫలితాన్ని ఇస్తుందిట. ఈ కన్యాదానం వలన లక్ష్మీ హేమశేలరాజనయావాగేశ్వరీ మోహిని స్వాహా సత్యవదే భువమతనయా కృపంతహరయా సుధా స్వామి భీమ సుధావదంతుతనయా తారాచందోదరి సింహాద్రి సురుద్రగాయర సుధా పాణిగ్రహే మంగళం అశ్వత్థంగదరేగదంగల్పంత్రమా సూదోదంబరనారికేడవరా తిరువంతరుజ్యోజ్వర ఏలాదాదురవంగదంబరదరుద్రాజాతగోవాచర కుంభాద్రీంద్ర విశ్వామిత్రవసుత్రగౌతమసరవ్యాసంత్రికన్మంజిరాः గార్తాయనృత్యాఖ్యో కురువంతరుణ్యధ్వరాः మార్కండేయ సంకరామవం శ్రీరామదేవాదయः సింహాద్రీశ్వరుత్తరాగర సుధాపాణిగ్రహే గంగా సింధు సరస్వతీ హరే గోదావరి భగవత్యాక్షయ వేదవ్యాస వేదిక మీద మనోహరంగా ఫలాలతో కూర్చున్నటువంటి మంచి మంచి అలంకారాలు చేసినటువంటి పాత్రల్ని మనం చూస్తున్నాం. మంచి కొబ్బరి కొండాలకి ఆకుపచ్చని కొబ్బరి కొండాలకి అద్భుతంగా అలంకారం చేసి శివగిరినాథుని నామాన్ని దాటి కడుపు వెలుగులతో అలంకరించి ఇక్కడ పెట్టారు. అటువంటి వాటిని దర్శించినట్లయితే అందులో స్వామిని మనం దర్శించి వాటన్నింటినీ చూడండి. ఈ కార్యక్రమాన్ని SVBC ద్వారా
స్వామివారికి అమ్మవారికి పెళ్లి సందర్భంలో ఇచ్చే మధుపర్కాలను సమర్పిస్తున్నారు. శ్రీ 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 అశోక్ గజపతి రాజా దంపతులు మధుపర్క సందర్భంలో ఇచ్చినటువంటి నూతన వస్త్రాలని స్వామివారికి కట్టబెట్టడం జరుగుతుంది. కర్పూరపు పొల్లలు, గంధము, పన్నీరు మొదలైనటువంటి సుగంధ శోభన ద్రవ్యాలని పరమాత్మకి సమర్పిస్తూ ఉన్నారు. అంటే తేనె, పంచదార, పెరుగు, పాలు ఇలాంటి కలిసినటువంటి తిరిగి పదార్థాన్ని సేవించడానికి స్వామికి ఇవ్వడం. కానీ లోకల్లో ఆ కార్యక్రమం అయిపోగానే స్వామికి లేదా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెలకు బట్టలు ఇవ్వడం అలవాటయి మనం మధుపర్కాలు అనగానే వస్త్రాలు అనే అర్థం వచ్చింది లోకల్లో. నూరినటువంటి బెల్లము ముద్దను తమలపాకు శ్రీమన్నారాయణ అనుగ్రహాత్ వారికి వినాశన్యే నమః లోకశోక వినాశ అష్టోత్తరం ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః పద్మాక్షే నమః పద్మసుందర్యై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయ నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః పెళ్లి అయినటువంటి అమ్మాయి ఎదపైన ఉంటుంది మంగళసూత్రం. ఆమె యొక్క అంతఃకరణానికి ప్రతీక అది. రెండు కుటుంబాలని ఎత్తేరటానికి, వంశ అభివృద్ధి చేకూరటానికి నిదానమైనటువంటి వ్యక్తి ఆడది కనుక శ్రీమూర్తిని వంశం నుంచి తన వంశంలోకి ఆహ్వానిస్తూ ఆమెకి మెడలో మంగళ సూత్రాన్ని కడతాడు వరుడు. ఆ కార్యక్రమాన్ని మనం గమనిస్తాము. ముందుగా మంగళసూత్రాన్ని మనకందరికి చూపిస్తున్నారు. మనమందరం భక్తితో, శ్రద్ధతో, భక్తితో, ప్రీతితో, వెంగతో, ప్రేమతో పరమాత్మ యొక్క దాంపత్యం దినదిన అభివృద్ధి పొందాలి. ఆయన లోక క్షేమం కోసం ఇప్పుడు దంపతిగా ఆయన మనకి సేవ సాగించాలి అని ఆకాంక్షిస్తూ కంటే శుభగే భక్తానాం మంగళం కురు. మంగళసూత్రంలో రెండు పుస్తలు ఉంటాయండి. ఒకదాన్ని గిన్నె పుస్తె అంటారు, ఇంకో దాన్ని ఆకు పుస్తెమానందం
शुष्कयोर्निधस्तवः कृत्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे सहगस्यक्तमागोगं सत्यमधीमहि बहूनां रोमोन्नस्य श्रेयसयुधामये यथा हस्याद्रवकुर्मये प्रमाणो यथा स्त्रे द्रव्यति भगोधि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामि यज्ञर्वदति कथेति वायुराहतो अन्वेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आभस्तः सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा पशवो मे कामः समृद्ध्यता ॐ प्रजापतिस्त्रियां यशः मक्कयोर्दधात्सवम् कामस्य दृश्यमानन्दम् मोदः प्रमोद आनन्दः निष्कयोर्दद्यानि दक्षिणानां प्रतिग्रहे मनसः चित्तमागोनिम् सत्यमधीमहि पशूनागो रूपमन्नस्य यशस्येश्वरधामयि यथा स्त्री द्रव्यति भगोधि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामि यज्ञर्वदति तथेति वायुराहतो अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति यशो यज्ञस्य दक्षिणा यज्ञो मे कामः समृद्ध्यता అతిథి అభ్యాగతులను సేవించడం కోసం నాలుగవది यज्ञो मे कामः समृद्ध्यता కలిసి ఈ సంసారాన్ని నడిపిస్తున్నారని దానికి భావమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. లోకంలో పెళ్లికెళ్ళిన వాళ్ళు మిగతా అన్ని చూసినామన్నా ఇది చూస్తారు. తలంబ్రాల ఘట్టం అనేటప్పటికీ అందరికీ ఉత్సాహమే. అర్ధరాత్రి పెళ్ళైనా నిద్రకి కళ్ళు మూతలు పడిపోతున్నా ఈ సంబరాన్ని మట్టుకు చూస్తారు. ఇష్టం వచ్చినట్టుగా తలంబ్రాలు పోసేసుకుంటారు. దాంట్లో ఏంటేంటో రంగురంగుల కాగితాలు ఇవాళ చాలా వచ్చాయి. సింథటిక్ ఎలిమెంట్స్ అవేమి కలపడానికి వీలు లేదు. అలా పోస్తే దాన్ని తలంబ్రాలను, దాన్ని వివాహమనం. వివాహం అనేది సంస్కారం. 16 సంస్కారాలు ఉన్నాయి. భారతీయమైన వైదిక పద్ధతిని మనం అనుసరించి చేసేటప్పుడు ఇక్కడ తలంబ్రాల దగ్గర 4 పర్యాయాలు మాత్రమే పోయాలి. ఒక మాట సంతానాన్ని కోసి మంత్రం లేకుండాను పోయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ రకంగా తలంబ్రాల కార్యక్రమం జరిగింది. ఆ తలంబ్రాలు భగవంతుడి తలంబ్రాలు కావటం చేత లోకంలో తలంబ్రాలంటే అక్షతలని మనం వాడతాం. అక్షతలంటే కొస చెట్లని ధాన్యం, కొసల చెట్ల కూడదు, అలాంటి ధాన్యాన్ని వాడాలి. అవి ఆర్ద్రాక్షతలు ఉంటాయి, హరిద్రాక్షతలు ఉంటాయి. పాలతో చేతితో పసుపు రాసినటువంటి అక్షతలని వాడతారు. ఆ అక్షతల్ని పోసుకుంటారు. నేను నిన్ను సంపదల్లో ముంచెత్తాను అని తెలియజేయటం మీకు తార్కాణమని ఆ అక్షతలను లోకంలో వాడుకుంటాం మనం. సరే, భగవంతుడి దగ్గర అక్షతలు వచ్చేటప్పటికీ ఆ అక్షతలను మనం శిరసావహిస్తాం. అవి మనకి సకల శ్రేయస్సులని కలిగించాలి అని ఆది శంకరాచార్యుల వారు ఏనాడో సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. మనం ఇవాళ లోకంలో ఎవరు ఎక్కడ పెళ్లి చేసినా ఆ శ్లోకంతో మనం పెళ్లి కార్డు వేస్తాం. శుభలేఖ వేయాలంటే ఆ శ్లోకంతో జానక్యాః కమలామలాంజలి పుటే యః పద్మనాగాయితాః యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తాః శ్యామల కాయ కాంతి కలితాః యొక్క వైవాహిక అక్షతలు లోకానికి శ్రేయస్సుని కలిగించాలి. అలాగని ఇక్కడ కూడా యతీశ్వరుడు చెప్పినటువంటిది కనుక, అవతార పురుషులు చెప్పినది కనుక, భగవంతుని వివాహానికి సంబంధించింది కనుక మనం ఇక్కడ మన సింహాద్రి అప్పన్నకి చేసుకున్నటువంటి ఈ కళ్యాణంలో కూడా ఆ ముత్యాలు, ఆ తలంబ్రాలు ఎన్ని జన్మలైనా
ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. మంగళహారతి అయ్యే వరకు కదలకండి. అందరూ కూర్చోండి. మంగళహారతి సేవించండి. ఒక్కమారు రాజావారు లేవాలి. బాగుంది వ్యాపారం. భక్తులందరికీ ప్రసాదం కౌంటర్ మీద అందజేస్తున్నారు కావున భక్తులు తలంబ్రాల బియ్యం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తలంబ్రాల బియ్యం ప్రసాదం కౌంటర్ దగ్గర అందరికీ లభిస్తుంది. తలంబ్రాలు ప్రసాదం కౌంటర్ దగ్గర లభిస్తాయి. భక్తులందరూ భక్తులకు విజ్ఞప్తి, తలంబ్రాలు ప్రసాదం కౌంటర్ దగ్గర అందరి గురించి ఏర్పాటు చేశారు. భక్తులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు, క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి, నవదంపతులై నిలచేవైన కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. బ్రహ్మరుద్రులే పెండ్లి పెద్దలై ఉమా శారదలు ముత్తైదువులై సకల సురలును వైభోగం చూడగరారండి. వేద ఘోషలే మిన్ను ముట్టగా అప్సర గణములు నాట్యమాడగా గంధర్వాదుల గాన లహరిలో కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. కళ్యాణం